వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కోసారి మనుషులు మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మనకి ఏమీ రాదని, ఏమీ చేత కాదని మనల్ని నిందిస్తూ ఉంటారు. ఎందుకు పనికిరాని వాడిగా చిత్రీకరిస్తుంటారు. బంధువుల్లో కావచ్చు, అయిన వాళ్ళలో కావచ్చు, రక్త సంబంధీకులు కూడా మనల్ని అంతగా ఇష్టపడరు. మనల్ని దిగజారుడుతనంగానే చూస్తారు. మనకు ఒక టాలెంట్ లేదని, ఎందుకు పనికిరాడని హేళన చేస్తుంటారు, గేలి చేస్తూ ఉంటారు. ఇక బయట మనుషులు కూడా ఒక్కోసారి మనల్ని చూసి అసహించుకుంటారు. ఎందుకు పనికిరాని వాడిగా మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. మనుషులకు మనము పనికిరాని వాడిగా, ఏమీ చేయలేని వాడిగా, ఏమీ ఉపయోగం లేని వాడిగా కనపడుతుండొచ్చు. కానీ దేవుడికి మాత్రం మనం అలా కనపడం. మనము దేవుని సృష్టి. ఈ లోకంలో సృష్టించిన ప్రతి మనుషుడికి దేవుడు ఒక పర్పస్ను, ఒక ఉద్దేశంతో దేవుడు సృజించాడు, క్రియేట్ చేశాడు. మనము ఈ లోకంలో చేయాల్సిన పనిని బట్టి దేవుడు మనకి ఆయన యొక్క కృపను, ఆయన యొక్క శక్తిని, సామర్థ్యాలను అందిస్తాడు. అయితే మనుషులు చూసే విధంగా దేవుడు చూడు. మనుషులు చూసే కోణంలో దేవుడు మనల్ని చూడు. మనుషులు నిన్ను తక్కువగా చూడొచ్చు. మనుషులు నిన్ను దిగజాడుతనంగా చూడొచ్చు. మనుషులు నిన్ను హేళన చేయొచ్చు. మనుషులు నీకు ఏది రాదు అని నిన్ను హేళన చేయొచ్చు, గేలు చేయొచ్చు, అవమానించవచ్చు. బట్ దేవుడు అలా చూడ్డు. మనుషులకు కనపడనిది ఏదో కొత్త విషయము, భవిష్యత్తు విషయము దేవుడికి కనపడుతుంది. ఆ విషయంలో కూడా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దావీదు చిన్నప్పుడు 16-17 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా చిన్న వయసు. సౌలును ఇశ్రాయేలుకు దేశానికి రాజుగా ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే పరిపాలించి ఆ తర్వాత సౌలు దేవుని మాటను లెక్క చేయడు. ప్రవక్త అయిన సమూయేలు మాటను పెడచెవిన పెడతాడు. దేవుడు చాలా బాధపడతాడు, సంతాపపడతాడు సౌలు విషయంలో. అప్పుడు ఇశ్రాయేలుకు మరొక రాజును చేయాలని దేవుడు నిశ్చయించుకుంటాడు. సమూయేలును పిలిచి, నీ కొమ్మును తైలముతో నింపుకో, నువ్వు వెళ్ళు, నేను ఒకరిని చూపిస్తాను, ఆయన్ని రాజుగా అభిషేకం చేయనప్పుడు సమూయేలు బెత్లెహేం అనే ఊరికి, గ్రామానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వారు ఆ గ్రామంలోని పెద్దలు కానీ ఆ గ్రామంలో ఉన్న వారు కూడా కాస్త అలజడి చెందుతారు, భయపడతారు. అయ్యా మీరు సమాధానంగా వచ్చారంటే, సమాధానంగా వచ్చాను, కంగారు పడబాకని చెప్తాడు. అక్కడ దేవుడు చెప్పినట్టుగా యెష్షయి అని ఒక కుటుంబంలోకి వెళ్తాడు. యెష్షయికి 8 మంది కుమారులు ఉంటారు. ఆ కుమారులను సమూయేలు ప్రవక్త పిలవమని చెప్తారు. అందులో 3 ఆర్మీలో, సౌలు ఆర్మీలో ఉంటారు, సౌలు యొక్క సైన్యంలో ఉంటారు. వారు వస్తారు. 8 మంది కుమారులలో ఎవరిని రాజుగా ఎన్నుకున్నాడో సమూయేలు ప్రవక్తకు తెలియదు. మీరు ఒక్కొక్కరిని పిలవండి, దేవుడు నాకు చూపిస్తాడు, నేను అభిషేకిస్తానని చెప్పినప్పుడు వారందరూ ఒక్కొక్కరికి వస్తారు. మొట్టమొదటి కుమారుడు వచ్చినప్పుడు చాలా దేహదారుఢ్యంతో బహుబలంగా ఉంటాడు. చూడటానికి ఆజానుభావుడిగా, అందగాడిగా ఉంటాడు. ప్రభువా మరి ఇతన్న మీరు రాజుగా ఎన్నుకుందంటే కాదు అని చెప్తారు. అలాగే రెండో వారు కూడా వస్తారు. రెండో వారు కూడా చాలా బాగుంటాడు. మేబీ ఇతన్ని ఎంచుకున్నాడేమో రాజుగాని సమూయేలు అనుకుంటాడు. అతని ఆ తైలము తీసుకొని అతన్ని ఆశీర్వదించడానికి గడియినప్పుడు దేవుడు అతను కూడా కాదంటాడు. అలా 3వ వారిని పిలుస్తారు, 4వ వారిని, 5వ వారిని, ఇలా అందరు 7 అయిపోతారు. అప్పుడు యెషయా అంటాడు, ఇంతేనా నీ కుమారులు, ఎవరు లేరా అంటే, ఇంతేనండి, ఒక్కడున్నాడండి, వాడు ఆ గొర్రెలు కాచుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు, అతను పెద్ద లెక్కలోకి రాడండి, అతను చాలా చిన్నవాడు, పెద్దగా ఇది లేదండి అంటే, లేదు అతను కూడా పిలిపించండి, ఇతన్ని ఎవరు కాదు అంటున్నాడు దేవుడు అని చెప్పినప్పుడు కొంతమంది వెళ్ళి అతన్ని పిలుచుకొని వస్తారు. పిలుచుకొని వచ్చినప్పుడు అతను పీలగా, సన్నగా ఉంటాడు. సమూయేలు ప్రవక్త కూడా చూసి, ఇతను కాదేమో, ఇతన్న దేవుడు ఎంచుకుంది అని ఒక డైలమాలో పడిపోతాడు. సో అతను వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్తకు వాయిస్ వినపడుతుంది, ఇతన్నే నేను రాజుగా ఎంచుకున్నాను, అతన్ని నేను లేచి అభిషేకించని చెప్తాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త చేసేది లేక అతన్ని, దావీదుని రాజుగా
అక్కడ అభిషేకం చేస్తాడు. ఆ తర్వాత అతను రాజుగా అయిపోతారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దావీదు ఇంటిలో కూడా పెద్దగా అతనికి గౌరవం లేదు. చిన్న కొడుకుగా పుట్టాడు. తండ్రి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. ఆ తండ్రికి ఉన్న ఆ గొర్రెలను కాచుకోవడానికి ఏదో అతన్ని పనిలో పెట్టాడు. పెద్దవారి మీదనే ప్రేమ చూపించారు, మిగతా వారి మీదనే ప్రేమ చూపించాడు, కానీ దావీదుపై అంతగా ప్రేమ చూపించలేకపోయాడు. అంతగా ఇష్టపడేవాడు కాదు. ఎవరు? సొంత తండ్రి. మనుషులు అంతగా ఇష్టపడేవారు కాదు. వారి అన్నలు కూడా అంతగా ఇష్టపడేవారు కాదు. తర్వాత కాలంలో దావీదు వారికి భోజనం తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పెద్దన్న అంటాడు, ఎందుకు వచ్చావు? నీ దుష్టబుద్ధి, నీ బుద్ధి నాకు తెలుసు, యుద్ధం చూడటానికి వచ్చావని ఏలో దావీదును కామెంట్ చేశారు. అంతగా దావీదును వారు అంతగా గౌరవించలేకపోయారు. అతన్ని తక్కువగా చూశారు, హేళనగా చూశారు. అంతేకాదు, దీర్ఘదర్శి అయిన ప్రవక్త అయిన సమూయేలు కూడా దావీదును దేవుడు చూసే దృక్కోణంలో, దేవుడు చూసే కోణంలో చూడలేకపోయాడు. ఎందుకు? దావీదును చూడగానే ఇతనా అని ఒక డౌట్ను వ్యక్తం చేశాడు. ఏదో పెద్దవాడు ఎలియాబే రాజు అవుతాడేమో అని అతను గ్రహించాడు. కానీ అతని ఆలోచనలు, దేవుడి ఆలోచనలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మనుషుల్లో చూసినప్పుడు దావీదు పెద్దగా అతను రాజని ఎవరు గుర్తించలేకపోయారు. లేకపోతే మనుషులు చూసినప్పుడు అతను పెద్ద స్థితిలోకి వెళ్తాడని ఎవరు ఊహించలేకపోయారు. ఈవెన్ ప్రవక్త అయిన సమూయేలు కూడా ఆ విధంగా ఆలోచించలేకపోయాడు. కానీ మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. కన్న తండ్రి దృష్టి వేరు, పరమ తండ్రి దృష్టి వేరు. ఐ రిపీట్, కన్న తండ్రి దృష్టి వేరు, పరమ తండ్రి దృష్టి వేరు. కన్న తండ్రి నిన్ను ఒకవేళ సరిగా చూడకపోవచ్చు. నిన్ను నమ్ముకున్న వాళ్ళే, నీ సొంత వారే, నీ భార్యే, నీ భర్తే, లేకపోతే నీ రక్త సంబంధులే, నీ ఫ్రెండ్స్, నీ బంధువులు నిన్ను తక్కువగా చూడొచ్చు. కానీ నిన్ను సృష్టించిన పరమ తండ్రి నేను ఆ విధంగా చూడట్లేదు. దావీదు అప్పటి వరకు పెద్దగా ఎవరికి తెలియదు, ఆ గొర్రెల కాపుర్లకు తప్ప. వన్స్ గొలియాతుని ఎప్పుడైతే చంపాడో అతను ఇశ్రాయేలు దేశానికి అంతటికి ఒక సెలబ్రిటీ అయిపోయాడు, ఒక హీరో అయిపోయాడు. మనుషులు నిన్ను తక్కువగా చూస్తున్నారేమో, మనుషులు నిన్ను తక్కువ చేసి చూస్తున్నారేమో, ఎవరికి నువ్వు పెద్దగా తెలవకపోవచ్చు, ఎవరు పెద్దగా నిన్ను గుర్తించకపోవచ్చు. కానీ ఒక రోజు అంటూ వస్తుంది, దేవుడు నిన్ను హెచ్చించే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు అందరికీ అగుపడతావు. కొండ మీద ఉన్న దీపస్తంభం వలె అగుపడతావు. అందరికీ వెలుగుగా ఉంటావు. అందరూ నిన్ను గుర్తిస్తారు, అందరూ నీ చేతలను గుర్తిస్తారు, అందరూ నిన్ను ప్రశంసిస్తారు. కుటుంబ సభ్యులే గుర్తించలేకపోయారు, కుటుంబ సభ్యులే హేళన చేశారు, కుటుంబ సభ్యులే దావీదును తక్కువగా చూశారు. కానీ దేవుడి దృష్టి మాత్రం అత్యున్నతమైన సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టాలని ఉంది. గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు నువ్వు బలహీనుడు అని నువ్వు భావిస్తున్నావా? ఏమీ చేత కాదని నువ్వు అనుకుంటున్నావా? నాకేమీ పాలు పోవట్లేదు అనుకుంటున్నావా? మనుషులు నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, హేళన చేస్తున్నారా? బాధపడబాకు. మనుషులు చూసే దృష్టి వేరు, దేవుడు చూసే దృష్టి వేరు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటున్నాడు. దానికోసం వెయిట్ చేయి. ఈరోజు నువ్వు ఎవరికి తెరవకపోవచ్చు, మగ్గిపోతుండవచ్చు. ఏంటి నాకు ఒక అవకాశం రావడం లేదు, ఒక స్టేచర్ రావడం లేదు, ఒక ఎక్స్పోజర్ రావడం లేదని అనుకుంటున్నావా? ఒక రోజు అంటూ వస్తుంది, నువ్వు అందరికీ తెలిసేలా దేవుడు నిన్ను ప్రొజెక్ట్ చేస్తాడు. ఒక మ్యాసివ్ లైట్గా నిన్ను వాడుకుంటాడు దేవుడు. అయితే దేవునితో సాన్నిధ్యం చేయి, దేవునితో స్నేహం చేయి. దావీదు గొర్రెలు కాచేటప్పుడు దేవునితో సాన్నిధ్యం కలిగి ఉన్నాడు, దేవునితో స్నేహం చేశాడు, దేవుణ్ణి మరవలేదు. ఒకవేళ నువ్వు నిందించబడుతున్నా, మనుషుల చేత అవమానించబడుతున్నా, కుటుంబ సభ్యుల చేత కృంగదీయబడుతున్నా, నీ యొక్క విశ్వాసాన్ని మాత్రం వదులుకోబాకు. దేవునితో ఉండే నీ యొక్క సాన్నిధ్యాన్ని మాత్రం వదులుకోకపోకు. ఒకరోజు అంటూ వస్తుంది, నవ్విన నాపచేనే పండుతుంది. ఎవరైతే నిన్ను చూసి ఏళన చేశారో వారందరూ నీ ఎదుట, వారి ఎదుట నీకు దేవుడు విందు భోజనాన్ని సిద్ధం చేసి నీ గిన్నె నిండి పొంగి పొర్లేలా చేస్తాడు. అటువంటి రోజు వస్తుంది. కీప్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు. దేవుడు నిన్ను గొప్ప ఘనతకు పాత్రుడిగా చేస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.